వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అవ్వడం ఖాయమేనా అన్నది అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న ఒక లీగ్గా చెప్పాలి. మరోవైపు చూసినట్లయితే తాను దేనికైనా సిద్ధమంటూ చెవిరెడ్డి చెప్తున్నప్పటికీ చెవిరెడ్డి అరెస్ట్ అయితే నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆందోళన కూడా వాళ్ళ అనుచరులో ఉంది. ఎందుకంటే పార్టీ ఏదైనా సరే ఎప్పుడు జనానికి అందుబాటులో ఉండడం కానీ అదేవిధంగా ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో జనంలో తాను చెవిరెడ్డి అనే పేరు నానుతూ ఉండేలా చేయడంలో కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, అసెంబ్లీలో ఉన్నా, లేకపోయినా, అసెంబ్లీని రిప్రజెంట్ చేసినా చేయకపోయినా, ఎస్పెషల్లీ చంద్రగిరిలో కావచ్చు, తిరుపతి పరిసరాల్లో కావచ్చు, తిరుపతి చుట్టూ ఉన్న కాన్స్టిట్యున్సీస్లో కావచ్చు, తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్రియేట్ చేసుకున్నారు. కానీ అలాంటి చెవిరెడ్డి ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితులు రావడంతో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న చర్చ కూడా ఆయన అభిమానుల్లో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలని, ఆయన రాజకీయ ఏదైతే పూర్తి స్థాయిలో ఆయన వేసుకున్న స్టెప్పులను కూడా మనం చూసుకుంటూ రావాలి. ఇక్కడ గతంలో మనం చూసినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన తిరుపతి నుంచి రిప్రజెంట్ చేస్తూ అటు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వైఎస్కు చాలా తక్కువ సమయంలోనే అత్యంత సన్నిహితుడిగా మారారు. లైక్ భువన కరుణాకర్ రెడ్డి లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా. అందుకే ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. తుడా చైర్మన్గా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనిచేయడం జరిగింది. ఇక వైఎస్ చనిపోయిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంట నడిచిన అతి తక్కువ మంది నేతల్లో, డే 1 నడిచిన నేతల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందే ఉంటారంటే కూడా ఆశ్చర్యం లేదు. అప్పటి నుంచి కూడా అదే లాయల్టీ చూపిస్తూ వచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో. పెద్దగా ఎప్పుడు అవుట్ స్పోకెన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు సబ్జెక్ట్ మీద మాట్లాడకపోయినా, బట్ జగన్మోహన్ రెడ్డి అన్న, ఆ పార్టీ అన్న అదే లాయల్టీ చూపిస్తూ వచ్చారు. ఆ లాయల్టీనే 2014 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ రప్పించింది వైఎస్ఆర్సీపీ నుంచి. మొదటిసారి ఆయన చంద్రగిరి నుంచి పోటీ చేసి ఆ రోజు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. 2014 ఎన్నికల్లో మనం చూసినట్లయితే గల్లా లాంటి వాళ్ళని ఓడించి మరీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే 5 ఏళ్ల పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ అధికారంలో లేదు. టీడీపీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ. బట్ పార్టీ వైపు నుంచి ఏ ప్రోగ్రాం కాల్ఫర్ చేసినా, ఏ ఇష్యూని టేకప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించినా అదే స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనిచేస్తూ వచ్చేవాళ్ళు. ఎస్పెషల్లీ తన కాన్స్టిట్యున్సీ, తన తన కాన్స్టిట్యున్సీ ఓటర్ల విషయంలో మాత్రం వాళ్ళకి కానుకల దగ్గర నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా సరే వాళ్ళకి ఇచ్చే ఇష్యూస్ వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండేవాళ్ళు. అలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకంటూ కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు. తనకిచ్చిన ఆదర్శ నగర్లో తనకిచ్చిన క్వార్టర్ని ఎవల్యూట్ చేయించడం కానీ తన సొంత డబ్బులతో, అలా ఎప్పుడు ఏదో కాంట్రవర్సీతో చెవిరెడ్డి వార్తల్లో ఉన్నప్పటికీ, బట్ తన కాన్స్టిట్యున్సీ మీద మాత్రం, తన కాన్స్టిట్యున్సీ ప్రజల మీద మాత్రం ఆయన అంటూ ఒక ఓన్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇక అలా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవడంలో కూడా చెవిరెడ్డి నిజంగానే ఒక క్లోజ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి. 2019 నాటి పరిణామాలు వచ్చేటప్పటికి ఎంత క్లోజ్ అయ్యారు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్ముకొని, ఆయన చేసిన సర్వేలు నమ్ముకొని జగన్ పనిచేసే పరిస్థితి కూడా తీసుకొచ్చుకున్నారు చెవిరెడ్డిని. అంటే ఆ స్థాయిలో చెవిరెడ్డి మీద ఆయన నమ్మకం పెట్టుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో అదే చెవిరెడ్డికి మరోసారి చంద్రగిరి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పులివర్తి నాని లాంటి వాళ్ళు పోటీ చేసి అక్కడి నుంచి ఓడిపోయారు కూడా చంద్రగిరి నుంచి. దాన్ని అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. చెవిరెడ్డి లాంటి వాళ్ళకి ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కుతున్న ప్రచారం జరిగిన, బట్ స్థానిక ఈక్వేషన్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయినా సరే టీటీడీ బోర్డులో గౌరవ సలహాదారుగా ఆయన అపియర్ చేయడం జరిగింది. ఇక కాన్స్టిట్యున్సీ పరంగా చూసినట్లయితే అనేక రకాలుగా తన కాన్స్టిట్యున్సీ మీద ఆయన పట్టు సాధించుకున్నారు. కాన్స్టిట్యున్సీ ప్రజల్లో ఒక సెల్ఫ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం అనుబంధ విభాగాల బాధ్యతలు చూసుకుంటూ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత కీలకంగా మారారు. ఎంత కీలకంగా మారారు అంటే తిరుమల తిరుపతికి పిలిస్తే బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళడానికి ఇష్టపడిన భారతి తన భర్తతో కలిసి చెవిరెడ్డి తన ఇంటి ముందు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తిరుమల సెట్ వేస్తే అక్కడ పూజ చేయడానికి కూడా వెళ్ళేవాళ్ళు. ఆ స్థాయిలో చెవిరెడ్డి మీద ఆ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా అనుబంధం ఉండేది. అనుబంధ విభాగాల బాధ్యతలను కూడా అంతే నిర్వర్తిస్తూ వచ్చారు. అంతేకాదు ఇక కేసీఆర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తరపున ఏ పని చేయాలన్నా, అక్కడ ఎలక్షన్కు క్యాంపెయిన్ చేయాలన్నా చెవిరెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ వెహికల్సే తెలంగాణకి వెళ్ళేవి. అంతేకాదు అనేక రకాలుగా కేసీఆర్కి అనేక పనుల్లో కూడా భాగస్వామ్యంలో చెవిరెడ్డి లాంటి వాళ్ళ హెల్ప్ కూడా చేయడం జరిగింది. ఇక తనకంటూ ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నప్పటికీ, బట్ మొన్నటి ఎన్నికల ముందు తన కొడుకుని ఎలాగైనా ఎక్స్పోజ్ చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ప్రపోజల్ పెడతాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు అంగీకరించారు. లాస్ట్ మినిట్లో మోహిత్ రెడ్డికి చంద్రగిరి టికెట్ని అనౌన్స్ చేయడం జరిగింది. వేరాజ్ ఇక ఇదే సమయంలో ఒంగోలు ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున ఉన్న మాగంటి ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారారు, టీడీపీలోకి వెళ్ళారు.
ఈ క్రమంలో ఒంగోలు ఖాళీ అయింది. ఇక బాలినేని లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా సరే చెవిరెడ్డిని తీసుకెళ్లి బలవంతంగా ఒంగోలు ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అప్పటికే తన సుబ్బారెడ్డి తన బాబాయికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి అయిపోయిన తర్వాత రెన్యువల్ అయిపోయిన తర్వాత ఆయనకు ఆల్రెడీ 2 సార్లు రెన్యువల్ చేశారు. ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వడం జరిగింది, రాజ్యసభ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఒంగోలు ఎంపీగా మొన్నటి ఎన్నికల్లో చెవిరెడ్డి ఓడిపోయారు కూడా. అంటే తాను రాజకీయాల్లోకి వచ్చినాక ప్రత్యక్ష ఓటమి అంటే ఒంగోలు ఎంపీగా ఓడిపోవడమే అనుకోవాలి. అలాంటి చెవిరెడ్డి ఈ రోజున పార్టీ అధికారాన్ని కూడా కోల్పోయింది. అందరి చెవిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆయన కొడుకు లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు, చెవిరెడ్డి కూడా ఓడిపోయారు. అయితే గెలిచిన తర్వాత కూడా ఎన్నికల లెక్కింపు సమయంలో ఎస్వి యూనివర్సిటీలో పులివర్తి నాని మీద ఆ స్థాయిలో దాడి జరగటం, ఆ రోజు కూడా చెవిరెడ్డి మీద కేసులు పడటం కూడా మనకు తెలిసిందే. ఇక స్థానికంగా 14 ఏళ్ల బాలికకు సంబంధించి ఏదైతే కొన్ని ఆరోపణలు చెవిరెడ్డి చేయడం జరిగింది, చాలా సీరియస్ ఎలిగేషన్స్. సో ఆయన మీద చాలా సీరియస్గా పోక్సో చట్టం కింద కూడా కేసు ఫైల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజున చెవిరెడ్డి మీద కేసు కూడా చాలా టైట్ అవుతోంది ప్రభుత్వం వైపు నుంచి. చెవిరెడ్డి రేపో మాపో జైలుకి వెళ్ళటం ఖాయమనే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద తమకు నిద్ర లేకుండా చేసిన చెవిరెడ్డిని ఎలాగైనా సరే పూర్తి స్థాయిలో ఆయన్ని నిర్బంధం చేయాలనో లేకపోతే ఆయన అడ్డుకోవాలి, ఆయన దూకుండనే ప్రయత్నంలో మాత్రం చెవిరెడ్డికి ఈరోజు అప్పుడులో చెవిరెడ్డి చేసిన చిన్న చిన్న తప్పులన్నీ కూడా ఈరోజు ఆయనకి ఎదురవుతూ ఉన్నాయి పులివర్తి నాని రూపంలో, మరి అధికార పార్టీ రూపంలో. మరి ఈ విషయంలో చెవిరెడ్డి నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా, మరి ఇదే జరిగితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.